మనతో మాట్లాడడానికి నాంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారి దర్శనానికి వస్తున్నారు? ఇక్కడ మోర్ దాన్ 30 years నుంచి వస్తా. ఎందుకంటే ఒక మెసేజ్ ఇవ్వడానికి బ్రదర్హుడ్ ఇంపార్టెంట్, మన యూనిటీ ఇంపార్టెంట్, అండ్ ఇండియా స్పెషాలిటీ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఆ గంగా జమున తహజీబ్. ఎందుకంటే అమ్మ మతం చూడదు, కులం చూడదు, అందరికీ పిలుస్తుంది. మన కాన్స్టిట్యూషన్ కూడా మతం కులం చూడదు, ఆల్ ఆర్ ఈక్వల్. అమ్మ ఆల్ ఆర్ ఈక్వల్, కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆర్ ఈక్వల్, ఫిరోజ్ ఖాన్ ఆల్ ఆర్ ఈక్వల్. సో ఆ మెసేజ్ ఇవ్వడానికి అందరం బాగుండాలి, చల్లగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి. సో ప్రతి టైం అమ్మ ఆశీర్వాదం తీసుకుంటా. అమ్మ ఆశీర్వాదం ఉంటుంది, అందరికీ ఉంటుంది అని నమ్మి ఇక్కడ వస్తా. ప్రతి వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆశీర్వాదంతో పాటు కోరికలు కోరుకుంటారు. మీరు ఏం కోరుకోవాలండి? నేను మా నాంపల్లి డెవలప్ కావాలి, మా క్యాడర్ ఆరోగ్యంతో గట్టిగా ఉండాలి, అండ్ అందరం ఈ సిటీలో బ్రదర్హుడ్ ఉండాలి, హిందూ ముస్లిం ఫీలింగ్ ఉండవద్దు, అందరు ఈక్వల్, అందరు డెవలప్ కావాలి అని అమ్మతో కోరుకుంటున్నా. ఎమ్మెల్యే కావాలని కోరుకోవట్లేదు? ఎమ్మెల్యే కోరుకోవడానికి అది కోరిక పొద్దుగా నుంచి రాత్రి దాకా ఉంటుంది. సో అమ్మ జ్ఞానంకి మనం కంపేర్ చేయలేం. అమ్మకు తెలుసు ఫిరోజ్ ఖాన్కి ఎమ్మెల్యే చేయాలి, తప్పకుండా 28లో చేసేస్తారు. అయితే భారతదేశం అనేది ఒక గంగా జమున తహజీబ్, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ అని రాజ్యాంగం చెప్తుంది. అదే నేను కూడా పాటిస్తున్నాను. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నా. గత 30 సంవత్సరాలుగా కూడా నేను బోనాలలో పాల్గొని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటామని చెప్తున్నారు. అందరూ భారతదేశంలో ఉన్న ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా రానున్న రోజుల్లో కూడా డెవలప్ కావాలని చెప్పేసి నేను అమ్మవారు కోరుకుంటున్నానని చెప్పేసి కూడా నాంపల్లి కాంటెస్టెడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ చెప్తా ఉన్నారు. శ్రీకాంత్, కిరణ్ కుమార్, లాల్ దర్వాజా, హైదరాబాద్.